ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. మీలో చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో, మీరు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతది. ఓకే. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్‌గా మాట్లాడదాం డ్రూ మ్యాకెంటైర్ గురించి. మన డ్రూ మ్యాకెంటైర్ నిన్న మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో క్యాష్ ఇన్ ఫెయిల్ అయిన తర్వాత యాడమ్ పియర్స్ పైన అటాక్ చేయడం జరిగింది. అంటే అది కావాలని చేయలేదు. సో, ఆ కోపంలో, ఆ ఫ్రస్ట్రేషన్‌లో ఆడమ్ పియర్స్‌ని కొట్టడం జరిగింది. అండ్ నిన్ననే చెప్పినాను నేను ఆడమ్ పియర్స్, డ్రూ మ్యాకెంటైర్‌ని సస్పెండ్ చేసే ఛాన్స్ అయితే ఉందని. అండ్ ఈరోజు డ్రూ మ్యాకెంటైర్‌ని మన ఆడమ్ పియర్స్ సస్పెండ్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఫైన్ కూడా విధించినారు. సో, ఫైన్ ప్లస్ అండ్ సస్పెండ్ ఈ రెండైతే మన డ్రూ మ్యాకెంటైర్‌కి ఆడమ్ పియర్స్ అయితే ఇచ్చినారు. సో, మన డ్రూ మ్యాకెంటైర్ ఒక 1 వీక్ కావచ్చు, లేదంటే 2 వీక్స్ కావచ్చు డబ్ల్యూడబ్ల్యూలో రాకపోవచ్చు మేబీ. సో, సస్పెండ్ అంటే కంపల్సరీ అది సీరియస్‌గానే ఉంటది. సో, 1 వీక్ ఆర్ 2 వీక్స్ టైం అయితే పట్టొచ్చు మేబీ డ్రూ మ్యాకెంటైర్ మళ్ళీ రావడానికి. అండ్ దాని తర్వాత వస్తారు. సో, ఇదొక చిన్న బ్రేక్ లాంటిదే తప్ప టోటల్‌గా డబ్ల్యూడబ్ల్యూలో రారని అర్థం కాదు. 1 వీక్ ఆర్ 2 వీక్స్‌లో మళ్ళీ డ్రూ మ్యాకెంటైర్ రిటర్న్ చేస్తారు. అండ్ అంతేకాకుండా సీఎం పంక్‌కి కూడా ఫైన్ ఏసినారు మన ఆడమ్ పియర్స్. సీఎం పంక్ కూడా ఫైన్ అయితే కట్టినారన్నమాట. సో, డ్రూ మ్యాకెంటైర్‌కి అండ్ సీఎం పంక్‌కి ఇద్దరికీ ఫైన్ అయితే ఇసినారన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా గురించి. సో, మన జాన్ సీనా నెక్స్ట్ ఇయర్‌లో రిటైర్మెంట్ తీసుకోబోతున్నారు. సో, ఇప్పటికే డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చాలా బాగా చేస్తుందంట. సో, హై లెవెల్‌లో ప్లాన్స్ అయితే చేస్తుంది జాన్ సీనా కోసం. ఆల్రెడీ ప్లాన్స్ అనేవి స్టార్ట్ చేసేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, మంచి ప్లాన్స్ అయితే ఉండొచ్చు జాన్ సీనాకి. ఎందుకంటే తన ఫైనల్ రన్ కాబట్టి. సో, ఇంతకుముందు చూసుకుంటే జాన్ సీనా కంటిన్యూగా ఓడిపోయినారు. 2018 నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా సింగిల్స్ మ్యాచ్‌లో కరెక్ట్‌గా విన్ కాలేదు. సో, ఆ విధంగా ఉన్న స్ట్రీక్‌ని ఇప్పుడు కొంచెం మంచిగా చూపించే ఛాన్స్ అయితే ఉంది. కొంచెం పవర్‌ఫుల్‌గా చూపించే ఛాన్స్ అయితే ఉంది. సో, పవర్‌ఫుల్‌గా చూపించాలి. ఇప్పుడు కూడా ఓడిపోతే అసలు అర్థమే ఉండదు. జాన్ సీనా ఫైనల్ రన్‌లో ఇలాంటి అంటే ఇప్పుడు ఓడిపోతే అదంతా అర్థం ఉండదు. చాలామంది ఫ్యాన్స్ తిట్టేస్తారు కాబట్టి సో, మంచి ఛాన్స్ అయితే ఉంటది. జాన్ సీనాకి మంచి పవర్‌ఫుల్‌గా కనిపిస్తారు. చాలా జబర్దస్త్‌గా మన జాన్ సీనా అయితే కనిపిస్తారనమాట. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ కూడా అదే ప్లాన్ చేస్తుంది. సో, మరి ఎవరితో ఫైట్ చేస్తారనేది క్లారిటీ లేదు. అండ్ WrestleMania 41 విషయానికొస్తే WrestleMania 41లో రేండీ ఆర్టన్‌తో ఫైట్ చేసే ఛాన్స్ అయితే ఉంది జాన్ సీనా. సో, మరి మీరు జాన్ సీనా వర్సెస్ రేండీ ఆర్టన్ మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, మీరు గుర్తుపెట్టుకోండి జాన్ సీనాకి మంచి ప్లాన్స్ అయితే ఉన్నాయి 2025 సంవత్సరంలో. సో, హ్యూజ్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో, అవి ఇప్పుడే ప్లాన్ చేస్తుంది డబ్ల్యూడబ్ల్యూఈ. సో, వేరే లెవెల్‌లో ఉండబోతుంది. సో, మీరు అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం న్యూ టైటిల్స్ గురించి. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ సూపర్ స్టార్స్ కోసం మిడ్ కార్డ్ టైటిల్‌ని తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంది. సో, అది యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ కావచ్చు అండ్ ఇంటర్‌కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ కావచ్చు. సో, ఇవి ఆల్రెడీ ఉన్నాయి మెన్స్‌కి. కాకపోతే ఉమెన్స్‌కి కూడా తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో, అదే ఆలోచనలో ఉంది మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, తొందరలోనే ఈ న్యూ టైటిల్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఉమెన్ సూపర్ స్టార్స్‌కి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రెయిన్స్ గురించి. సో, ఇక ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. రోమన్ రెయిన్స్ రిటర్న్ సమ్మర్ స్లామ్‌లో అని. సో, చాలా రూమర్స్, అప్డేట్స్ అయితే వస్తున్నాయి. రోమన్ రెయిన్స్ సమ్మర్ స్లామ్‌లో కన్ఫర్మ్‌గా రిటర్న్ చేస్తారని. అండ్ చాలామంది కూడా కామెంట్‌లో అడిగినారు రోమన్ రెయిన్స్ రిటర్న్ ఎప్పుడని. సో, అంటే ఇప్పుడు మనకి కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ సమ్మర్ స్లామ్‌లో రోమన్ రెయిన్స్ రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అంతేకాకుండా సమ్మర్ స్లామ్‌లో మన కోడీ రోడ్స్ వర్సెస్ సోలో సికోవ మధ్య మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే హైగా ఉంది. ఆల్రెడీ కోడీ రోడ్స్‌ని సోలో సికోవ పిన్ చేసినారు కాబట్టి సో, ఇప్పుడు కోడీ రోడ్స్‌కి ఛాలెంజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మొన్న స్మాక్‌డౌన్‌లో కూడా అదే చెప్పినారు. ఆ టైటిల్‌ని మళ్ళీ బ్లడ్ లైన్‌లోకి తీసుకొస్తా అని మన సోలో సికోవ చెప్పినారు. సో, కోడీ రోడ్స్‌కి ఛాలెంజ్ చేసినారు. అండ్ మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో కోడీ రోడ్స్‌కి సోలో సికోవ పిన్ చేసి ఓడించినారు. సో, ఇప్పుడు నెక్స్ట్ సోలో సికోవ కోడీ రోడ్స్‌కి ఛాలెంజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మనకి నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కూడా సమ్మర్ స్లామే కాబట్టి సో, మనకి సమ్మర్ స్లామ్‌లో వీళ్ళ మధ్య మ్యాచ్ అయితే జరుగుతుంది. అండ్ ఈ మ్యాచ్‌లో మేబీ రోమన్ రెయిన్స్ రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంది. రిటర్న్ చేసి సోలో సికోవ పైన అటాక్ చేస్తారన్న రూమర్స్ ఉన్నాయి. అండ్ కోడీ రోడ్స్ పైన కూడా అటాక్ చేస్తారని రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, నాకు తెలిసి రోమన్ రెయిన్స్ సమ్మర్ స్లామ్‌లో రిటర్న్ చేసి సోలో సికోవ పైన అటాక్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అండ్ ఆల్రెడీ సోలో సికోవ రోమన్ రెయిన్స్‌కి ఛాలెంజ్ అయితే చేసినారు. నీకు దమ్ముంటే నా దగ్గరికి రా అని చెప్పినారు. సో, ఇక అలా అన్నాక రోమన్ రెయిన్స్ ఊరుకుంటారా? సో, కంపల్సరీగా వస్తారు. సోలో సికోవ పైన అటాక్ చేస్తారు.
సో ఇది మాత్రం కన్ఫర్మ్. సమ్మర్ స్లామ్‌లో రోమన్ రీన్స్ రిటర్న్ చేసే ఛాన్స్ అయితే హైగా ఉంది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. సో రోమన్ రీన్స్ ఫ్యాన్స్ మీరు హ్యాపీ అయిపోండి. రోమన్ రీన్స్ తొందరలోనే రిటర్న్ చేస్తున్నారు. సో మనకి సమ్మర్ స్లామ్ ఆగస్టు 4న వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఆగస్టు 3న వాళ్ళకేమో సమ్మర్ స్లామ్ వస్తది. మన ఇండియా టైమింగ్స్ ప్రకారం ఆగస్టు 4న సమ్మర్ స్లామ్ మన కోసం అయితే వస్తది. సో ఇంకా 1 మంత్ కూడా లేదు. సో 1 మంత్ లోపు రోమన్ రీన్స్ రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఈ గ్యాప్‌లో మేబీ జిమ్మీ ఉసో రిటర్న్ చేసినా చేయొచ్చు. ఛాన్స్ అయితే ఉంది. సో మరి చూద్దాం జిమ్మీ ఉసో రిటర్న్ చేస్తారా? చేయరా? లేదంటే రోమన్ రీన్స్‌తోనే మన జిమ్మీ ఉసో రిటర్న్ చేస్తారా? సో నాకు తెలిసి రోమన్ రీన్స్ కన్నా ముందే జిమ్మీ ఉసో రిటర్న్ చేయొచ్చు. సో అదే అనిపిస్తుంది. సో మరి చూద్దాం. ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తే మనకొక క్లారిటీ అయితే వస్తది. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. సో మీలో చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతది. సో ఇంకొంతమంది అప్డేట్స్ అయితే తెలుసుకుంటారు. సో మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి. సో కామెంట్‌లో అడగబుద్ధి కాకపోతే మీరు డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు మెసేజ్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. సో నేను కంపల్సరీ రిప్లై అయితే ఇస్తానన్నమాట.